ఇంక మేడం నెక్స్ట్ వీడియో చెప్పాను కదా మేడం, మ్యాథ్స్ లాంగ్వేజెస్ కాకుండా సబ్జెక్ట్స్ మనం చెప్తున్నవి. సైన్స్ వచ్చి 2 ట్రాక్స్ కింద సెపరేట్ చేస్తాం మేడం. ఒకటి ఫిజిక్స్, ఇంకొకటి బయాలజీ. అలాగే నెక్స్ట్ ఏంటంటే సోషల్ స్టడీస్ మేడం. ఇది ప్రతిదీ కూడా 2 సెమిస్టర్ ప్యాటర్న్స్లో ఉంటాయి. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అనే ప్యాటర్న్లో ఉంటుంది. మ్యాథ్స్ బుక్ ఎలా డిజైన్ చేసామంటే మేడం, టెక్స్టువల్ కంటెంట్ అంతా కూడా పిల్లలు దాంట్లో చదువుకునేటట్టుగానే నోట్బుక్లో రాసుకుంటారు. ఆ డీటెయిల్డ్ అంతా కూడా నోట్స్లో ఉంటుంది. అది కాకుండా కాన్సెప్ట్, డెఫినిషన్, ఫార్ములా అని చెప్పేసి సిడిఎఫ్ అంటే ఏంటంటే టెక్స్ట్కి సంబంధించి ఆ లెసన్లో ఏమేం టాపిక్స్ ఉంటాయో అవన్నీ చెప్పేటట్టుగా మైండ్ మ్యాప్ను ఒకటి డిజైన్ చేయడం జరుగుతుంది మేడం ఫస్ట్ పేజీలో. తర్వాత దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం జరిగింది మేడం. ఇక్కడ కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ కాన్సెప్ట్స్ అయ్యాక దాని మీద వాళ్ళు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా ఇంచక్క ఆ బిట్స్ అన్నీ కవర్ అయ్యేటట్లుగా ఒక బిట్ బ్యాంక్ ఒకటి తయారు చేయడం జరుగుతుంది మేడం. ఇలాగ ప్రతి చాప్టర్ ఇదే మోడల్లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ మోడల్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ ఏముంటుందంటే మైండ్ మ్యాప్ ఉంటుంది మేడం. మైండ్ మ్యాప్ అంటే లెసన్ మీద ఐడియా తెచ్చుకోవడం కోసం. సెకండ్ ఏంటుంటుందంటే దాంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అసలు ఏమేంటి ఆ టెక్స్ట్లో కాన్సెప్ట్స్ ఉన్నాయి అనే దాని మీద డీటెయిల్డ్గా ఒకటి ఉంటుంది మేడం. ఆ నెక్స్ట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫేస్ చేయడం కన్నా సరే వాళ్ళ క్రిటికల్ థింకింగ్, వాళ్ళ ఆలోచన విధానం పెరిగేటట్లుగా ఈ బిట్స్ అవి డిజైన్ చేయడం జరిగింది మేడం. సో ఈ బిట్స్ అవి దీంట్లో పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా రాయగలిగేటట్టుగా బుక్ని డిజైన్ చేయడం జరిగింది మేడం. ఇది 6th స్టాండర్డ్ మ్యాథ్స్. ఇది కూడా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్, మనం యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతాం. కాకపోతే కొద్దిగా అప్డేట్స్ అన్నీ కూడా ఈ బుక్లో డిజైన్ చేయడం జరిగింది మేడం. ఈ అప్డేట్స్ దేనికి ఉపయోగపడతాయంటే వాళ్ళు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఐటి పేరు చెప్పండి, లేదా ఎంసెట్ పేరు చెప్పండి, లేదా గవర్నమెంట్ ఎగ్జామ్స్ పేరు చెప్పండి, ఏ ఎగ్జామ్ అన్నా సరే, అంటే ఏ ఎగ్జామ్ కన్నా ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మేడం ఈ సబ్జెక్ట్లో ఆ రకంగా డిజైన్ చేయడం జరిగింది. మీరు ఎక్స్క్లూజివ్గా ఇది ఐఐటి ప్రిపేర్ అవ్వాలి లేదా ఎంసెట్ ప్రిపేర్ అవ్వాలి అసలు ఆ కాన్సెప్ట్ తోటి ఏ బుక్ని డిజైన్ చేయలేదు మేడం. మనం వాళ్ళకి సబ్జెక్ట్ బాగా అర్థం అవ్వాలి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా బాగా ఫేస్ చేయగలగాలి. వీళ్ళు ఈ బుక్ కంప్లీట్ చేస్తే వీళ్ళ చేత ఏం చేస్తానంటే నెక్స్ట్ ఇంకా బోల్డ్ అని పబ్లికేషన్స్ ఉంటాయి మేడం. ఆస్వాల్ పబ్లికేషన్స్ అని, మెగ్రాహిల్ అని, ఇలాంటి బుక్స్ కూడా వాళ్ళ చేత కంప్లీట్ చేసేటట్లుగా ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తున్నా. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే మేడం, ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నాడు అంటే దాని కాన్సెప్ట్ క్లియర్గా వాడికి అర్థమయ్యేటట్లుగా, దానికి సంబంధించి రిఫరెన్స్ బుక్స్ ఏమన్నా ఉంటే కనుక వాడు చేసేటట్లుగా మేడం. ఇది అందరికీ జరగకపోవచ్చు, ఒక 60 to 70% పిల్లలకు మటుకు ఖచ్చితంగా చేయించగలిగే ఛాన్స్ అయితే ఉంది మేడం. సో మళ్ళీ అందరికీ చేయిస్తారా ఇలాంటి డౌట్స్ అయితే పెట్టుకోవద్దు మేడం. అంటే వాడి పిల్లాడి స్టాండర్డ్ని బట్టి, వాడు రీచ్ అవుతున్నటువంటి క్యాలిబర్ని బట్టి మనం ఇది డిజైన్ చేస్తాం మేడం. కానీ అందరి పిల్లలు అయితే ఈ బుక్ అయితే కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ మేడం. ఈ ఫిజిక్స్ 2 సెమిస్టర్ ప్యాటర్న్స్లో పెట్టడం జరిగింది మేడం. సెమిస్టర్ 1 ఒకటి, సెమిస్టర్ 2. అలాగే సెమిస్టర్ 1కి సెమిస్టర్ 1 బుక్, సెమిస్టర్ 2కి సెమిస్టర్ 2 బుక్. ఏ బుక్కి ఆ బుక్ ఇవ్వడం జరుగుతుంది మేడం. యాక్చువల్గా ఇందులో వీళ్ళకి ఇక్కడ ఈ టాపిక్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మేడం. మ్యాటర్, ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ మెజర్మెంట్స్, అలాగే ఫోర్సెస్. ఈ టాపిక్స్ మీరు కనుక ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఎవరిని అడిగినా కూడా వాళ్ళు చెప్తారు మేడం దీని యూజ్ ఏంటి అన్నది. ఇంటరే కాదు మేడం, ఇంటర్ కానీ, ఎంసెట్ కానీ, లేదా ఇంజనీరింగ్ క్లాసెస్కి వెళ్ళాలనుకున్నా, హయ్యర్ స్టడీస్కి ఏది వెళ్ళాలనుకున్నా యాక్చువల్గా అక్కడికి వెళ్ళాక పిల్లలు ఈ ఫౌండేషన్ మీద చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం. ఆ ఫౌండేషన్ గట్టిగా వచ్చేటట్లుగా, అంటే స్ట్రాంగ్ అయ్యేటట్లుగా ఈ బుక్స్ని డిజైన్ చేయడం జరిగింది మేడం. ఇది గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ కాదు, ఇది మనం ప్రైవేట్గా మనం డిజైన్ చేసుకున్న బుక్ మేడం. ఇది సపరేట్గా మన స్కూల్కి సపరేట్గా డిజైన్ చేయించుకున్న బుక్ పిల్లలందరికీ కూడా. అంటే ఇంటర్, డిగ్రీ, లేదంటే ఇంజనీరింగ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని 6th నుంచి వాళ్ళకి ఏ రకంగా అయితే బాగుంటుందో, మీరు నేను చెప్పండి నా మాటే కాదు మేడం, మీకు నచ్చిన ఏ హై స్కూల్ టీచర్ని కానీ, లేదా ఇంటర్మీడియట్ చెప్తున్న టీచర్స్ని కానీ వాళ్ళని కానీ అడగచ్చు మేడం. ఈ బుక్స్ చూపించి మీరు అడగచ్చు. కాకపోతే దీంట్లో ఏంటంటే మేడం కొద్దిగా రేట్ అది కొంచెం ఎక్కువ ఉంటాయి మేడం. యాక్చువల్గా కొద్దిగా రేట్ అనుకున్న దాని మీద మీరు ఒక 1000 రూపీస్ వరకు అప్రాక్సిమేట్గా ఎక్కువ రేట్ ఉండొచ్చు. కానీ పిల్లలకి ఎంత ఉపయోగపడుతుందంటే ఇవి లైబ్రరీ కింద కూడా పెట్టుకోవచ్చు మేడం. పిల్లలందరూ కూడా ఈ బుక్స్ని లైబ్రరీ బుక్స్ కింద ఉంచేసుకోవచ్చు. వాళ్ళు ఏ ఎగ్జామ్ రాసినా కూడా బాగా ఉపయోగపడతాయి యాక్చువల్గా. అలాగే సెమిస్టర్ 2 వచ్చేటప్పటికి వీళ్ళకి కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే ఫిజిక్స్లో హీట్ అండ్ టెంపరేచర్, లైట్ అండ్ మ్యాగ్నెటిజం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా 10th అప్డేట్ అవుతాయి మేడం. సిబిఎస్ఈ సిలబస్ పేరు చెప్పండి, లేదా స్టేట్ సిలబస్ పేరు చెప్పండి, లేదా ఐజీసీఎస్ఈ, లేదా కేంబ్రిడ్జ్, మీకు నచ్చిన సిలబస్ ఏదన్నా పేరు చెప్పండి మేడం. ఏ సిలబస్ చూసినా కూడా వే ఆఫ్ ప్రజెంటేషన్ వేరు ఉండొచ్చు, కానీ ఆ కాన్సెప్ట్స్ అయితే మటుకు ఒకటే ఉంటాయి. అదే చాలా క్లియర్గా క్లారిటీగా చెప్తున్నాం మేడం. సో అది అర్థం చేసుకోండి మేడం. సో ఇది 6th స్టాండర్డ్ వాళ్ళకి ఫిజికల్ సైన్స్ సంబంధించి. దీనికి సంబంధించి ఏం చేస్తున్నాం అంటే ఒక వర్క్ బుక్ను కూడా డిజైన్ చేస్తున్నాం. ఈ వర్క్ బుక్లో అవసరమైన చోట బ్లాంక్స్ ఇవ్వడం జరుగుతుంది, అక్కర్లేని చోట మన కంటెంట్ మనమే రాయడం జరిగింది. ఇది ఇప్పుడు ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ పిల్లలు చదువుతున్నారు మేడం. దీన్ని కొంచెం మళ్ళీ రీఫర్బిష్ చేస్తాను.
సో ఇంకా కంటెంట్ అప్డేట్ అయ్యేటట్టుగా చూస్తాను మేడం. నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగుంటుంది. ఇది ఏడాది ఇంట్రడ్యూస్ చేసాం. సో ఇప్పుడు 5th ఉండి 6th వచ్చిన పిల్లలకి ఇంకా అప్డేట్స్ ఇస్తాను మేడం. ఇది నెక్స్ట్ బయాలజీ దగ్గరికి వచ్చేటప్పటికి చాలామంది పిల్లలు బయాలజీ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా ఇబ్బంది పడతారు మేడం. అంటే బైపీసీకి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు యాక్చువల్గా. సో మనం అలా ఇబ్బంది లేకుండా వాళ్ళకి క్లియర్గా సెల్ ఫంక్షన్ దగ్గర నుంచి, సెల్ యొక్క స్ట్రక్చర్ దగ్గర నుంచి, క్లాసిఫికేషన్ అంటే ఏంటి, లివింగ్ థింగ్స్ క్లాసిఫికేషన్, ప్లాంట్స్ క్లాసిఫికేషన్, అలాగే యానిమల్ క్లాసిఫికేషన్, ప్రిమిటివ్ లైఫ్, ఈ టాపిక్స్ ఇంట్రడ్యూస్ చేసాం మేడం. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి మేడం. ఈ కాన్సెప్ట్స్ తోటి పిల్లలు బయటికి వెళ్తే ఎంత బ్రహ్మాండంగా తయారవుతారు అన్నది మీకు తెలుస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను మేడం. మీకు నచ్చిన టీచర్స్ని లేదంటే మీకు బాగా నమ్మకంగా ఉన్న ఎవరినన్నా సరే అడగండి మేడం. అడిగితే ఈ టాపిక్స్ ఎంతవరకు వాళ్ళకి యూజ్ అవుతాయి అన్నది కూడా తెలుస్తుంది. ఈ లోపల లెసన్స్ కంటెంట్స్ కూడా చూస్తే ఆ కంటెంట్ ఎంత ఈజీగా, ఎంత ఎలాబొరేటెడ్గా, మళ్ళీ చెప్తున్నాను మేడం, ఎంత ఈజీగా, ఎంత ఎలాబొరేటెడ్గా ఉంది అన్నది కూడా క్లియర్గా తెలుస్తుంది మేడం. అంటే చాలా ఈజీగా ఉంటుంది, ఎలాబొరేటెడ్గా ఉంటుంది, అంటే అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంటుంది మేడం. అంటే ఉదాహరణకి ఫారెన్ బుక్స్ ఉంటాయి, అలాగే ఇండియన్ బుక్స్ ఉంటాయి. మన ఇండియన్ బుక్స్ చదివితే కనుక రిఫరెన్స్ బుక్స్ మనకి ఈజీగా అర్థమవుతుంది. అదే ఒక ఫారెన్ బుక్ చదివితే అంత ఈజీగా అర్థమవుతుంది మేడం. సో ఇలాగ ఇండియన్ ఆథర్స్ మన పిల్లలు బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ వాళ్ళతోటి డిజైన్ చేయించారు మేడం. ఇది మా సార్ చేయించారు, అమర్నాథ్ సార్ మేడం యాక్చువల్గా. సో ఈ రకంగా ఈ బుక్స్ని డిజైన్ చేయడం జరిగింది మేడం. సో ఇది 6th స్టాండర్డ్ వచ్చేటప్పటికి బయాలజికల్ సైన్స్. నెక్స్ట్ ఇంకా సోషల్ స్టడీస్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్కే ఫాలో అవుతాం మేడం. మనం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్కే ఫాలో అవుతాం. దానికి సంబంధించి రిఫరెన్స్ బుక్ కూడా ఇస్తాం పిల్లలకి. సో ఇలాగ నీట్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేటట్లుగా డయాగ్రామ్స్ అవన్నీ పెట్టి మ్యాప్ పాయింటింగ్ మీద కూడా ఫోకస్ చేస్తాం మేడం. మనం అన్ని టాపిక్స్ కవర్ చేస్తాం. సో ఈ విధంగా సోషల్ స్టడీస్ మేడం. సో ఈ విధంగా నాన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ ఈ విధంగా జరుగుతాయి మేడం. మీకు ఇందులో ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను మళ్ళీ అడగండి మేడం. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చెప్దాం. జస్ట్ ఈ వీడియో దేని గురించి అంటే మేడం, మనం నెక్స్ట్ ఇయర్ మనం చేసేది ఏంటి 6th గురించి అని చెప్పడం కోసం ఈ వీడియో మేడం. థ్యాంక్ యూ.